నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎలా గుర్తుంచుకోవాలో అని. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఫస్ట్ చూడండి, 2 sin A cos B. 2 into sin A cos B అంటే sin A plus B. ఇక సైన్ ఉంది కాబట్టి పాజిటివ్, sin A minus B అలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మైనస్ వస్తుంది. సైన్ ఉంటే పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్, sin A plus B మైనస్ sin A minus B. చూడండి ఇక్కడ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ వస్తుంది, ఇక్కడ కాస్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుందండి. నెగిటివ్ సైన్, పాజిటివ్ సైన్. ఓకే, అండర్స్టూడ్. సైన్ ఉంటే పాజిటివ్, కాస్ ఉంటే నెగిటివ్. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. 2 కాసులు ఉన్నప్పుడు కాసుల్లోనే వస్తుంది, 2 సైన్లు ఉన్నప్పుడు సైన్లోనే వస్తుంది. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, ఇదొక ఈక్వేషన్. You know what is the difference between equation and expression? మీకు తెలుసా ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనేది? ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది అనుకోండి. ఓకే, అలా ఒకటి ఉంది. ఇంకోటి 3x³ ప్లస్ 4x² ప్లస్ 2x ప్లస్ 1 ఇలా ఉందండి. దీనికి తేడా ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఎక్స్ప్రెషన్. ఓకే, దీన్ని ఈక్వేషన్ అంటారండి, దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారండి. ఎందుకంటే ఈక్వల్ టు సంథింగ్ ఉంటే అది ఈక్వేషన్ అవుతుందండి. ఏమీ లేకపోతే ఇలా సింపుల్గా ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఆర్ అండర్స్టూడ్? నో వీ కెన్ బ్యాక్ టు దిస్ ఫార్ములా. మళ్ళీ మనం ఈ ఫార్ములా దగ్గరికి వద్దామండి. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేయకూడదు, బై హార్ట్ చేస్తే అసలు గుర్తుండవు.